శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా మనల్ని ఫరిస్తాగా తయారు చేయుటకు వచ్చారు. ఫరిస్తా అనగా డబల్ లైట్ గా ఉండడము, స్వయమును మెరిసే ఆత్మగా ప్రకాశమయ శరీరములో చూడడము. ఆ ప్రకాశమయ స్వరూపము నుండి రంగురంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్నట్లుగా తన ఎదురుగా కొద్ది దూరములో ఇలా తన సంపూర్ణ ఫరిస్తా స్వరూపమును చూస్తూ ఉండాలి. ఆ ఫరిస్తా స్వరూపము నలువైపులా తిరుగుతూ ఉన్నది. ఇదే నేను, ఇదే ఫరిస్తా స్వరూపము అని అనుభవం చేసుకోవాలి. దీనికోసము చాలా బాగా పవిత్రతా స్థితిని వృద్ధిపరచుకునే, తన శక్తులని వృద్ధిపరచుకునే మరియు ఎంతో తేలికగా ఉండే అభ్యాసము చేయాలి. ఎవరైతే లైట్ గా ఉంటారో వారిలోనే ఎంతగానో మైట్ వచ్చేస్తుంది. ఎవరైతే పదే పదే భారంగా అవుతారో, చింతిస్తూ ఉంటారో, అలజడితో దినచర్య గడుపుతారో వారి శక్తులు కూడా రోజురోజుకి క్షీణిస్తూ ఉంటాయి. కావున మంచి అభ్యాసము డబల్ లైట్ గా ఉండేందుకు చేయాలి. అనగా మనసు కూడా తేలికగా మరియు నేను ఆత్మను లైట్ మెరిసే స్వరూపమును. ఎంతగా మెరిసే స్వరూపములో ఉంటామో, స్వమానము చాలా చక్కగా అభ్యాసం చేస్తామో అంతగా తేలికగా ఉంటాము. తేలికగా ఉండడము గొప్ప వివేక శక్తికి గుర్తు. భారంగా చేసే ఏ విషయము వచ్చినా జ్ఞాన బలముతో దానిని తేలికపరచడము ఇదే సంపూర్ణ సద్వివేకము. దినచర్యలో నేర్చుకోవాలి. మనము తేలికగా ఉంటే పరిస్థితులన్నీ తేలిక పడిపోతాయి. మనము తేలికగా ఉంటే యోగము కూడా సహజమవుతుంది. ఎగిరి బాబా వద్దకి చేరుకోగలము. మనసుపై ఎప్పుడు ఏదో ఒక భారము ఉంటే ఎగరడము మన కోసము సంభవం అవ్వదు. కావున అప్పుడు మనము కేవలం బాబా వైపు చూస్తాము, కానీ బాబా వద్దకి చేరుకోలేము. తేలికగా ఉండాలి అంటే డ్రామా యొక్క విషయమును కూడా ఉపయోగించడము ఎంతో అవసరము. మరియు స్వయములో సమర్పణ భావము కలిగి ఉండాలి. బాబాకి సర్వస్వము సమర్పించాము. బాబా యొక్క శక్తులపై కూడా మనకి విశ్వాసము ఉండాలి. చిన్న చిన్న విషయాలకే అలజడి, భారంగా అవ్వడము ఉండకూడదు. సర్వసమర్థుడే నా తోడు ఉన్నారు. మరి బాబా పిల్లలు భారంగా ఉండడం ఎలా చూడగలరు? చింతలతో దుఃఖాలతో ఉండడం చూడగలరా? కావున బాబా యొక్క శక్తిపై విశ్వాసమును కలిగి ఉండి సమర్పణ భావము స్వీకరిస్తూ తేలికగా ఉండాలి. దీనితో పాటుగా విశేషంగా డ్రామా జ్ఞానమును కూడా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి అంటే ఈ డ్రామాలో ఏమి జరుగుతున్నా కల్పపూర్వము ఏమి జరిగినదో అదే జరుగుతున్నది. జరగవలసినదే జరుగుతున్నది. మనము అలజడి చెందే విషయమే లేదు. ప్రతి మనుష్య ఆత్మకి ఏమి జరుగుతున్నా వారి కర్మలు, వారి స్వభావ సంస్కారములు, వారి చింతనయే బాధ్యత వహిస్తుంది. మనము ఎవరికైనా సహాయం చేయగలము, అంతేకాని చింతిస్తే లాభమేమీ ఉండదు. ఈ డ్రామాలో ప్రతి ఆత్మది తన తన భాగ్యము, తన తన పాత్ర. అందరూ తమ తమ పాత్ర చేస్తున్నారు. అందరూ తమ తమ భాగ్యమును తోడు తీసుకునే వచ్చారు. ఆ భాగ్యమునే అనుభవిస్తారు. వారి భాగ్యమే వారి పాలన చేస్తుంది. కావున మనము ఇతరుల గురించి చింతించే అవసరమే లేదు. నిశ్చింత జీవితము ఇది ఎంతో గొప్ప ప్రాప్తి. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో నిర్విఘ్నంగా, నిస్సంకల్పముగా, నిశ్చింత మహారాజుగా నిశ్చింత జీవితము గడుపుతూ మనము ఈశ్వరీయ ఆనందముతో స్వయమును నిండుగా చేసుకోవాలి. రోజంతా నిశ్చింత మహారాజును అనే స్వమానము ఈరోజు గుర్తు పెట్టుకుందాము. మన చింతలన్నీ బాబా హరించారు. బాబా తోడు ఉన్నారు. చిన్న అభ్యాసము భగవంతుడే నా సాటి. ఇలా చేస్తే రోజంతా మనసులో పాట మోగుతుంది. భగవంతుడే నా సాటి, లేక ఈశ్వరుడే నా సాటి,
ఇక భయపడే అవసరమేమున్నది. ఇలా రోజంతా ఇదే పాట పాడదాము, ఇంకా అనుభవం చేసుకుందాము. బాప్దాద తన ధామమును వదిలి కిందకు వచ్చేశారు. నా తోడు ఉన్నారు, నా చేతిని పట్టుకున్నారు, తోడుగా నడుస్తూ ఉన్నారు. పిల్లలు చింతించకండి, నిశ్చింతగా ఉండండి. నేను మీ తోడే ఉన్నాను. నేను తోడు ఉండగా మాయ కాని ఇంకేది కాని మీలో ఏది నష్టపరచదు. ఇలా బాబా చెప్తున్నట్లుగా అనుభవం చేసుకుంటూ రోజంతా ఆనందము పొందుదాము. ఓం శాంతి.